బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న మనస్సు మాత్రం బీఆర్ఎస్ పైనే ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2 రోజుల క్రితం షామీర్పేట్ ఫామ్ హౌస్ లో ఈటెలను హరీష్ రావు కలిశారని ఆరోపించారు. ఈటెల, హరీష్, కేసీఆర్ మాట్లాడుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కాళేశ్వరం నోటీసులపై ముగ్గురు ఒకే మాటపై ఉండాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ కు ఈటెల వాస్తవాలు చెప్పాలని సూచించారు. మాకున్న సమాచారం ఈటెల గారు టెక్నికల్గా బీజేపీలో ఉన్నారు, కానీ మళ్ళీ ఆయన మనసంతా పాత ఇంటి కొట్టుకుంటానే కనబడతా ఉంది. కాళేశ్వరం నోటీసు విషయంలో హరీష్ రావు గారు ఈటెల కలిశారని మాకు సమాచారం. అక్కడ నుండి ఫోన్లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం. కాళేశ్వరం నోటీస్ వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం. మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్కి సపోర్ట్ చేస్తారా? ఆనాడు బీజేపీ నాయకులు నడ్డా గారు కానీ మోడీ గారు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? ఎనీ టైం మనీలాగా మారింది, ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు. అది నిజమని ఈటెల గారు వారు వాంగ్మూలం ద్వారా రుజువు చేస్తారా? లేదా ఆ మోడీ గారు, నడ్డా గారు తప్పు మాట్లాడినారు, మేమంతా నిజాయితీ పరులం, నేను కేసీఆర్, హరీష్ రావు నిజాయితీ పరులం అని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఈటెల గారి మీద ఆధారపడి ఉంది. ఈటెల గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాకున్న సమాచారం ఈటెల గారు టెక్నికల్గా బీజేపీలో ఉన్నారు, కానీ మళ్ళీ ఆయన మనసంతా పాత ఇంటి కొట్టుకుంటానే కనబడతా ఉంది. కాళేశ్వరం నోటీసు విషయంలో హరీష్ రావు గారు ఈటెల కలిశారని మాకు సమాచారం. అక్కడ నుండి ఫోన్లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం. కాళేశ్వరం నోటీస్ వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం. మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్కి సపోర్ట్ చేస్తారా? ఆనాడు బీజేపీ నాయకులు నడ్డా గారు కానీ మోడీ గారు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? ఎనీ టైం మనీలాగా మారింది, ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు. అది నిజమని ఈటెల గారు వారు వాంగ్మూలం ద్వారా రుజువు చేస్తారా? లేదా ఆ మోడీ గారు, నడ్డా గారు తప్పు మాట్లాడినారు, మేమంతా నిజాయితీ పరులం, నేను కేసీఆర్, హరీష్ రావు నిజాయితీ పరులం అని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఈటెల గారి మీద ఆధారపడి ఉంది. ఈటెల గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కవిత, కేటీఆర్ కు మధ్య ఆస్తుల పంచాయతీ జరుగుతోందని మహేష్ గౌడ్ అన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగితే పంచాయతీ తేలిపోతుందన్నారు. వారి కుటుంబ గొడవలతో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. కవితను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు మహేష్ గౌడ్. ప్రతి పార్టీలో వేరొక పార్టీకి చిన్న చిత్తకర కోవట్లు ఉంటారు, సహజంగా ఉంటారు. ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది? ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా, రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళంతా కోవట్లే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీతో మాకు సంబంధం లేదు. మాకున్న సమాచారం వల్ల ఇది ఆస్తి తగాదా, ఆస్తిలో వాటాల పంపకం తగాదా అని మాత్రమే మాకున్న సమాచారం. కవిత లెటర్ రాసింది ఎవరు తెలుసు, ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు, ఒక పత్రికకి పార్టీ మారుతా ఉంది, కాంగ్రెస్ కు రాయబారం పెట్టిందని లీక్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ కూడా తెలవాలి. మాకేం సంబంధము? ఊహించి చెప్తే చెప్పిండొచ్చు, కానీ ఆవిడ రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. లెటర్ రాసిన వాళ్ళని లీక్ చేయాలి, లెటర్ అందుకున్న వాళ్ళన లీక్ చేయాలి, లేక అందుకున్న ఆఫీస్ వాళ్ళని లీక్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఆపరేషన్ సింధూర్ పై వివరాలు అడిగితే రాహుల్ గాంధీని ఎందుకు తిడుతున్నారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్ అంటూ గొప్పలు చెప్పుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇందిరాగాంధీ కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ చేశారని, తాము ఎప్పుడూ అలా గొప్పలు చెప్పుకోలేదని మహేష్ గౌడ్ అన్నారు. చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు. వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అపర కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి, మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు, తేడాలు చెబుతా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే, స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి పాకిస్తాన్తో యుద్ధం చేయడమే